అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగేరు. థ్యాంక్స్ లాట్ మన తస్పతి సినిమా నా ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి స్ప్లాష్ కలర్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ అంట. ప్రొడక్షన్ నెంబర్ 1 అని అంటున్నారు. ఘంటసాల విశ్వనాథ్ గారు, నాగ విశ్వనాథ్ గారు దీనికి డైరెక్టర్ అంట. సో మేల్ లీడ్ వచ్చేసి 20 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. ఫీమేల్ లీడ్ వచ్చేసి 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే సిస్టర్ క్యారెక్టర్ కోసం 18 నుండి 22 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ఫీమేల్ బోల్డ్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్స్ చేయడానికి 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. అలాగే ముగ్గురు ఫాదర్ క్యారెక్టర్స్ కావాలి 40 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. ముగ్గురు మదర్ క్యారెక్టర్స్ కావాలి 38 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం కూడా 18 నుండి 25 సంవత్సరాల లోపు వారు కావాలంట. సో షుడ్ అండర్స్టాండ్ అండ్ ఏబుల్ టు స్పీక్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఖచ్చితంగా తెలుగు భాష అర్థం చేసుకోగలిగి ఉండాలి, అట్లాగే మాట్లాడటం కూడా వచ్చి ఉండాలి. అలాగే ఆంగ్ల భాష ఇంగ్లీష్ మాట్లాడటంతో పాటు అర్థం చేసుకోవడం కూడా వచ్చి ఉండాలి అని అంటున్నారు. షుడ్ హ్యావ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి అని అంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ లీడ్ హీరోయిన్ ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురికైతే కంపల్సరీగా పాస్పోర్ట్ కూడా ఉండాలి అంటారు. మరి ఆమె ఫారెన్లో షూట్ చేస్తారేమో, అది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో ప్లీజ్ సెండ్ యువర్ ప్రొఫైల్ పిక్స్ అండ్ వీడియోస్ అని ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ ఏమడిగారంటే, సార్ ఇప్పుడు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చే సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని అడగడం జరిగింది. ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ అంటే కాసేపు మనం ఆచార్య మూవీని తీసుకున్నాం. ఆచార్య మూవీ బిఫోర్ రిలీజ్ దానికి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే, ఫర్ ద ఫస్ట్ టైం చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కూడా చాలా పెద్ద స్టార్స్ తెలుగులో. నాట్ ఓన్లీ తెలుగు, ఒక రంగా చూసుకుంటే ఇండియాలో కూడా. సో అలాంటి పెద్ద స్టార్స్ ఫర్ ద ఫస్ట్ టైం తండ్రి కొడుకులు ఇద్దరు ఫర్ ద ఫస్ట్ టైం స్క్రీన్ని షేర్ చేసుకుంటూ ఇద్దరు కలిసి నటిస్తున్నారు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేది ఉంది. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ అవ్వడానికి ఉండే ఇది ఏదైతే ఉందో, ఆడియన్స్ పల్స్ ఏదైతే ఉందో, ఆ ఆడియన్స్ని పల్స్ని మనం పట్టుకొని దానికి తగ్గట్టు ఒక స్క్రీన్ ప్లే చేసుకొని, దానికి తగ్గట్టు మనం సినిక్ ఆర్డర్ రాసుకొని, దానికి తగ్గట్టు మనం డైలాగ్ ఆర్డర్ రాసుకొని, దానికి తగ్గట్టు మనం పిక్చరైజేషన్ చేసి, అప్పుడు దానికి తగ్గట్టు మనం ఆడియన్కి ఒక గూస్ బంప్స్ ఎఫెక్ట్ ఇచ్చినట్లయితే అది ఓకే. అలా కాకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్లో 1% తగ్గినా కూడా దాన్ని ఆడియన్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, మీరు ప్రతిరోజు ఒక దగ్గర టిఫిన్ తినడానికి వెళ్తారు. ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలోనో 10 రోజుల్లోనో ఒక దగ్గర టిఫిన్ తినడానికి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను. ప్యారడైజ్ అనే హోటల్ హైదరాబాద్లో బిర్యానీకి ఫేమస్. అలాగే షాదాబ్ అనే హోటల్ ఫేమస్. మీరు 660 సార్లు వెళ్ళినా, లేదంటే 740 సార్లు వెళ్ళినా ఈ షాదాబ్కి కావచ్చు, ప్యారడైజ్కి కావచ్చు, ఆర్టీసీ క్రాడ్స్ రోడ్స్లో ఉన్న వన్ అండ్ ఓన్లీ బావాచి, అంటే గ్రీన్ బావాచి, ఫ్రెండ్స్ బావాచి అనే రకరకాలుగా ఉన్నాయి. కాకపోతే బావాచి అనేది ఒకటే ఉంది. అది వచ్చేసి ఆర్టీసీ క్రాడ్స్ రోడ్స్లో సంజయ్ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ 3 ప్లేసెస్లో మీరు బిర్యానీ ఎలా ఉంటుందని ఫిక్స్ అయ్యి వెళ్తారు. వెళ్ళే ముందు మీరు ఏమనుకుంటారంటే, మీ ఎక్స్పెక్టేషన్ బావాచి దగ్గరికి నేను వెళ్తున్నాను, బావాచి దగ్గరికి నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్తున్నాను, సో దట్ నా ఫ్రెండ్ ఆ బిర్యానీని భయంకరంగా ఎంజాయ్ చేస్తాడు అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ తోటి మీరు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు షిఫ్ట్ మారటం వల్ల కావచ్చు, లేదంటే ఒక మంట అనేది ఎక్కువ తగలటం వల్ల కావచ్చు, లేదంటే ఆ రోజు సడన్గా సగంలో ఉండగా గ్యాస్ అయిపోయి మళ్ళీ ఇంకో గ్యాస్ని అటాచ్ చేసే ఒక ఇదిలో కావచ్చు, రకరకాల ఆస్పెక్ట్స్లో కరెక్ట్గా మీ దరిద్రం కొద్దీ మీ బిర్యానీకి మాత్రమే ఏమంటారు ఆ టేస్ట్ కావచ్చు, ఫ్లేవర్ కావచ్చు మిస్ అయ్యి ఉండొచ్చు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏమవుతుంది అంటే, మీ ఫ్రెండ్ దాన్ని బాగానే ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే హీ డోంట్ హ్యావ్ ఈవెన్ సింగిల్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ బావాచి బిర్యానీ ఆర్ ప్యారడైజ్ బిర్యానీ ఆర్ షాదాబ్ బిర్యానీ. బట్ మీకు ఆల్రెడీ కొన్ని వందల సార్లు బిర్యానీ తినేశారు కాబట్టి మీరు ఆ బిర్యానీ ఎలాగొంటుంది ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారు, అక్కడికి వెళ్ళి తింటున్నారు. మీ ఫ్రెండ్ ఏమంటాడంటే, లేదురా బాగానే ఉంది అంటాడు. కానీ లేదురా నేను చూసిన టేస్ట్ నీకు తెలియదు, అలాంటి టేస్ట్ ఈరోజు మిస్ అయింది, నువ్వు అలాంటి టేస్ట్ని మిస్ చేసుకున్నావు, నువ్వు అన్లక్కీ ఫెయిల్ అవ్వి అని నిజంగా అది అవతల వాడు కూడా బాగలేదని ఫీల్ అయ్యేంత వరకు మీరు చెప్తానే ఉంటారు. సో ఇక్కడ సినిమాకి వచ్చేటప్పటికి సినిమా కూడా అదే పరిస్థితి. ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఏంటి అనేది
ఆయన ఆల్రెడీ ఎప్పటి నుండో మనకు చూపించుకుంటూ వస్తున్నారు. అంటే ఏంటి, ఖైదీ కావచ్చు, ఛాలెంజ్ కావచ్చు, లేదంటే ఒక ఇందిరా కావచ్చు, శంకర్ దాదా ఎంబీబీఎస్ కావచ్చు, చాలా సినిమాలు, 1-2 సినిమాలని చెప్పడానికి లేదు. ఆయన చేసిన అన్ని 150 సినిమాల్లో దగ్గర దగ్గర ఒక 70-80 మూవీస్ అనేవి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆయన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే రామ్ చరణ్ గారిని చూసుకున్నట్లయితే ఆయన చేసిన ఈ 10-15 సినిమాల్లో ఆయన ఇండస్ట్రీ రికార్డులు జరగొట్టే రంగస్థలం లాంటి సినిమా కావచ్చు, లేదంటే మగధీర లాంటి సినిమా కావచ్చు, అలాగే కల్ట్ మూవీ అయిన ఆరెంజ్ కావచ్చు, ఆయన మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మనం సినిమాకి వెళ్ళేటప్పుడు ఈ రెండు మెర్జ్ చేసి మనం ఇది అయ్యి ఉంటుంది అని ఊహించుకొని వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెప్ ఏదైతే ఉండదో ఆ పెప్ అనేది మిస్ అయినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఒక డిసప్పాయింటెడ్ మూడ్ని మనం క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు మూవీ అనేది ఇప్పుడు మీరు ఆడియన్ లాగా కాకుండా మీరు మూవీ తీసేవాడిలాగా ఒక క్షణం ఉంచుకున్నట్లయితే, మనం మీరు చాలామంది యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ యూట్యూబ్ వీడియోస్లో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మాత్రమే హైయెస్ట్ వ్యూవర్షిప్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే అందరూ షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ సిరీస్లు చేస్తారు. కాకపోతే ఏంటంటే కొందరు మాత్రమే క్వాలిటీ కెమెరాస్ వాడతారు, అట్ ది సేమ్ టైం క్వాలిటీ లైటింగ్ వాడతారు, అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఆర్టిస్టులు వాడతారు, అట్ ది సేమ్ టైం క్వాలిటీ ఎడిటింగ్ కావచ్చు, కలర్ గ్రేడింగ్ కావచ్చు, విఎఫ్ఎక్స్లు కావచ్చు, మొత్తం వాడి ఒక షార్ట్ ఫిల్మ్ని కూడా సినిమా రేంజ్లో చేస్తారు. అలా చూసుకున్నట్లయితే మనకి వైరల్లీ కావచ్చు, టమాటా కావచ్చు, వీళ్ళ కలర్ ప్లేట్లెట్ అనేది చాలా బాగుంటుంది. ఇన్ఫినిటమ్ అంటే వైరల్లీ అంత నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, వైరల్లీ అంత కాకపోయినా కూడా నాకు ఇన్ఫినిటమ్ కలర్ ప్లేట్లెట్ కూడా బాగానే ఉంటుంది. కానీ మిగతా వాటికి ఏంటంటే కలర్ ప్లేట్లెట్ అనేది బాగుండవు. అందువల్ల కంటికి ఇబ్బందిగా అనిపించేది ఎవరు చూడటానికి ఇష్టపడ్డా. అలాగే ఆచార్య సినిమా దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, కొంచెం కలర్ ప్లేట్లెట్ అనేది డార్క్ ప్లేట్లెట్ ఉంటుంది. ఆ డార్క్ ప్లేట్లెట్ ఏంటంటే మామూలుగా యూజువల్గా మనం వాడేది ఏంటి అంటే, ఫ్లాష్ బ్యాక్లో చెప్పడానికి మహా అయితే ఒక 1 మినిట్, 1.5 మినిట్, 2 మినిట్స్, ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఒక 10 మినిట్స్ వాడతాం, అంతకుమించి వాడం. ఇంకా చెప్పాలి అంటే ఫ్లాష్ బ్యాక్ అనేది ఇప్పుడు భాష లాంటి సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నారు అనుకున్నాం. ఇప్పుడు రెగ్యులర్ కలర్ ప్లేట్ నుండి మీరు గమనించినట్లయితే ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్ మాత్రమే బ్లాక్ అండ్ వైట్లో భాష ఏంటి అనేది ఆ కలర్ ప్లేట్ వాడారు. ఆ తర్వాత మళ్ళీ మామూలు కలర్ ప్లేట్లెట్కి వెళ్ళిపోయి చెప్దాం అనుకున్న కథ మొత్తం చెప్పేశారు. అలా కాకుండా అసలు మాణిక్యం అనేవాడు భాషగా ఎలా మారాడు అనేది అంతా కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్లేట్లో చెప్పినట్లయితే ఆడియన్ ఆఫ్ అయిపోయేవాళ్ళు. భాష అనే సినిమా హిట్ కాదు కదా, డిజాస్టర్ అయ్యి ఉండేది. సో నేనేమంటాను అంటే, ఆడియన్కి మీరు ఏదైనా చెప్పండి, ఆడియన్కి ఆయన ఇచ్చిన 250 రూపాయలకు, 3 రూపాయలకు ఆయనకి ఒక విజువల్ వండర్ కనపడాలి. ఆ విజువల్ వండర్ కనపడితే మాత్రమే ఎంజాయ్ చేయగలుగుతాడు. అలా కాకుండా విజువల్ వండర్ కనపడకుండా నేను ఒక గొప్ప తాత్విక సిద్ధాంతాన్ని నేర్పిద్దాం అనుకుంటున్నానంటే, ఆడియన్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు గెట్ ఇన్ టు దాట్. ఇప్పుడు మీరు నన్ను అడగవచ్చు, సార్ మీరు మరీ చెప్తారు, మరి దాన్ని ఏమంటారు, హాలీవుడ్ మూవీస్ చూసినట్లయితే చాలా వరకు హాలీవుడ్ మూవీస్లో చాలా వరకు మరి బ్లూ ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్ ప్లేట్లెట్స్ ఉంటాయి కదా అని మీరు నన్ను అడిగినట్లయితే, ఇక్కడ ఏమవుతుంది అంటే ముందు నుండి ఆడియన్ దాన్ని ప్రిపేర్ చేసి వస్తున్నారు. అంటే నేను ఇలాంటి ఒక కలర్ ప్లేట్లెట్ తోటి వస్తున్నాను. పైగా మనకు హాలీవుడ్ మూవీస్లో మనం చిరంజీవిని ఆరాధించినంతగా మనం హాలీవుడ్ మూవీస్ని ఆరాధించాం. అలాగే మనం రామ్ చరణ్ ఆరాధించినంతగా హాలీవుడ్ మూవీస్లో కాసేపు స్టెరన్ అనే ఒక వ్యక్తి కావచ్చు, డిఫరెంట్ వాళ్ళు వస్తూ ఉంటారు. అందులో మనం హల్క్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని కొంతమంది అడ్మైర్ చేస్తూ ఉంటాం. కానీ మనకి చిరంజీవి అనే వాడి గురించి పూర్తిగా తెలిసిన ఒక ట్రాన్స్లో ఉంటాం. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోస్ చిరంజీవి నుండి మనం ఒక టింజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. హాలీవుడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, దీనికి తెలివిగా ఏం చేస్తారు అంటే, మేము ఈ కలర్ ప్లేట్లెట్ వస్తున్నాము, ఈ కలర్ ప్లేట్లెట్కి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, మేము ఇలాంటి ఒక సబ్జెక్ట్ చెప్పడానికి వస్తున్నాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడవిలో
బ్లూ కలర్ షేడ్ తోటి ఉండే మనుషుల మధ్య ఉండే ఒక బంధాలని మేము చెప్దాం అనుకుంటున్నాం. వాళ్ళకి తోక పట్టుకోవడం వల్ల వాళ్ళ ఇద్దరి మధ్య ఒక లవ్ అనేది వస్తుంది అనే టైప్లో చెప్పే ఒక ప్రయత్నం వాళ్ళు టీజర్లోనో ట్రైలర్లోనో చెప్పే ఒక ప్రయత్నం చేసేస్తారు. మనల్ని ప్రిపేర్డ్గా ఉంచుతారు. సో ప్రిపేర్డ్గా ఉంచేటప్పటికి మనం ఓకే ఇదే మొత్తం మీద కథ ఇదే దీన్ని కొంచెం ఎన్లార్జ్గా చూద్దాం, అంటే 2 గంటల సినిమా చూసేద్దామని మనం ప్రిపేర్డ్ అయ్యి వస్తాం. కానీ చిరంజీవి గారి సినిమా వచ్చేటప్పటికి మనకి ముందే కథ చెప్పేసి ఆడియన్స్ రారేమో అనే భయంతో చెప్పరు. అలాగే ఈ టీజర్లో కావచ్చు, ట్రైలర్లో కావచ్చు, చిన్న చిన్న షార్ట్స్ మాత్రమే వాడతారు. కాబట్టి ఫుల్ ప్లెజ్డ్ మూవీలో అంత ఫుల్ ప్లెజ్డ్గా చూపించాలి అంటే చాలా ఆడ్గా అనిపిస్తుంది. కాబట్టి అలాగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ అనేవి క్రియేట్ చేయడం అనేది కూడా వాళ్ళ తప్పే. ఎవరైతే మేకర్స్ ఉన్నారో వాళ్ళ తప్పే. వాళ్ళకి ముందు నుండే చెప్తా ఉండాలి, మీరు అనుకుంటున్నదిలాగా ఉండదు ఈ సినిమా. ఇందులో చిరంజీవి గారి నట విశ్వరూపాన్ని చూస్తారు, ఆయనలో ఉన్న కమర్షియల్ టింజ్ని కాదు. రామ్ చరణ్ గారిలో ఇలాంటి ఒక నటుడు ఉన్నాడా అనేది ప్రపంచానికి పరిచయం అవుతుంది. మీరు అనుకున్న కమర్షియల్ టింజ్ తోటి ఆ బ్రెయిన్స్ తోటి ఆ థియేటర్కి రాకండి అని ముందుగా ఆడియన్ని ప్రిపేర్ చేస్తే ఆడియన్ అనే వాళ్ళు ప్రిపేర్డ్ అయ్యి విత్ 0 ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరెంజ్ సినిమాలో జరిగింది అది. ఒక మగధీర అనే ఒక సినిమా వచ్చిన తర్వాత ఆడియన్ అనేవాళ్ళు ఒక కైండ్ ఆఫ్ రామ్ చరణ్ అనే ఒక వ్యక్తి నుండి ఒక కైండ్ ఆఫ్ టింజ్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. సో దానికి వైట్ కాంట్రాస్ట్ ఉండేటప్పటికి ఆడియన్ యాక్సెప్ట్ చేయలేకపోయాడు. సో అది నేను చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి క్వశ్చన్స్, క్వైరీస్, డౌట్స్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి డీటెయిల్స్ చెప్పాను కదండి, ఏ ఏజ్ గ్రూపులు కావాలి, ఏ ఆర్టిస్టులు కావాలి అని. సో దాని ప్రకారం మాత్రం మీరు యాప్ట్ అవుతారు అనుకుంటే మాత్రం వాళ్ళకి అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వీళ్ళ రిక్వెస్ట్ ఏంటి అంటే, కైండ్లీ రీఫ్రైన్ ఫ్రమ్ కాలింగ్ ఇంట్రెస్టెడ్ పీపుల్, వాట్సాప్ యువర్ డీటెయిల్స్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. సో దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. మీ ఫొటోస్ అండ్ మీ డీటెయిల్స్ పెట్టినట్లయితే మీరు మా దానికి యాప్ట్ అవుతారు అనుకున్నట్లయితే మేమే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది అని అంటున్నారు. సో వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. splashcolormedia@gmail.com. ఐ రిపీట్, SPLASH color COLOUR color MEDIA media@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7032036004. ఐ రిపీట్ 7032036004. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ అందరి లైఫ్లో అద్భుతాలు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.